ఐపీఎల్ 2026లో సీజన్లో ముంబై ఇండియన్స్ కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11వ ఓవర్స్కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా జైస్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ 39, రియాన్ పరాగ్ 20 పరుగులతో మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో గజన్ ఫర్ 2, శార్దుల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు. అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్స్లో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫెన్, రూథర్ఫోర్డ్ 25, నమన్థీర్ 25 పరుగులు మినహా మిగతా బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో నంది బర్గర్, రవి బిష్రోయ్, సందీప్ శర్మ తలా 2 వికెట్లు సాధించారు. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే ఒక్కో వికెట్ తీశారు.